వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2024 ఎన్నికల తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా భారత ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా అప్రతిష్ట పాలైంది అని చెప్పాలి. ఎందుకంటే దాని తర్వాత జరిగినటువంటి అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి. ఎన్నికల విధానంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు. పోలింగ్ అయిన శాతానికి, లెక్కింపులో తర్వాత ఓట్ల శాతానికి చాలా డిఫరెన్స్ ఉంది అనేటువంటిది, ఇలా రకరకాల అనుమానాలు ఎన్నో ఈసీ ముందు అనేక సర్వే సంస్థలు ఇంకా మేధావులు అందరూ పెట్టినా కూడా ఎలక్షన్ కమిషన్ వాటికి సరైన సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఎలక్షన్ కమిషనర్ యొక్క నియామకం కూడా చాలాసార్లు అనుమానాస్పదంగా ఉంది అంటూ, ఎస్పెషల్లీ 2014 నుంచి ఇది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు మీద చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి విషయం. తాజాగా కూడా ఇది మన భారత్ జోడో అభియాన్ అనేటువంటి ఆధ్వర్యంలో ఎన్నికల సమగ్రతకు సవాళ్లు అనే అంశం మీద జరిగిన సదస్సులో కొంతమంది వక్తలు ప్రసంగించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యం పాలవుతోందని కేంద్ర ఎన్నికల సంఘం తమ స్వతంత్రతను, నిజాయితీని కోల్పోయి అవినీతిమయంగా మారింది అని ప్రముఖ సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు టిఎన్ శేషన్ లాంటి అధికారుల ఆధ్వర్యంలో అత్యంత నిష్పక్షపాతంగా నడిచినటువంటి ఈసీ నేడు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగినటువంటి భారత్ జోడో అభియాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికల సమగ్రతకు సవాళ్లు అనే అంశం మీద జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించడం జరిగింది. ఎన్నికల పారదర్శకతకు అత్యంత కీలకమైన ఫామ్ 17C విషయంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉంది అన్నారు. ఆ డేటాను వెబ్సైట్లో ఉంచడానికి ఈసీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. పైగా ఈ ఫారం 17Cకి ఓట్ల లెక్కింపు తర్వాత ఇచ్చే ఫారం 20కి మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి అని, ఓటర్ జాబితాల సవరణలో ఈసీ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని కూడా ఆరోపించారు. ఓటర్ జాబితాలో పేరు నమోదుకు కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని, కానీ ఈసీ ఉద్దేశపూర్వకంగానే ప్రజల్ని వేధిస్తోంది అని ఆయన విమర్శించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ప్రజల్లో 90% అపనమ్మకం ఉంది అని సర్వేలు చెబుతున్నాయి అనేటువంటి విషయం కూడా ప్రశాంత్ భూషణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈవీఎం బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను కంట్రోల్ యూనిట్తో అనుసంధానం చేసే సాఫ్ట్వేర్ను ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోడ్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్లో ఏముందో ఎవరికి తెలియదు. అందులో మాలిషియస్ అంటే హానికరమైన కోడ్ ఉంటే పరిస్థితి ఏంటి? దీన్ని టైం బేస్డ్గా కూడా సెట్ చేస్తున్నారు. మాక్ పోలింగ్ సమయంలో ఉదయం 10 గంటల వరకు యంత్రం పక్కాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఏ బటన్ నొక్కినా ఓటు మాత్రం వాళ్ళు సెట్ చేసిన పార్టీకి వెళ్లేలా మ్యానిపులేట్ చేస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీ చెబుతున్న సాకులు కూడా విడ్డూరంగా ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ 2 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా కూడా ఇప్పటి వరకు విచారణ జరగకపోవడం శోచనీయం. దేశంలో న్యాయ వ్యవస్థ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పలువురు వక్తలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పరకాల ప్రభాకర్ గారు ఆయన మాట్లాడుతూ 2024 మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఓటింగ్ నమోదైంది. దీన్ని బట్టి గంటకు సగటున 6.8% పోలింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. పోలింగ్ శాతం రాత్రి 8 గంటల వరకు 68.12% పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 3 గంటల వ్యవధిలోనే పోలింగ్ శాతం పెరుగుదల 0.08%. కానీ అదే రోజు రాత్రి 11:45 గంటలకు పోలింగ్ శాతం 76.50% పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు పోలింగ్ శాతం 8.38% పెరిగినట్లు స్పష్టమవుతోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్టు ఏపీ సీఈఓ ప్రకటించారు. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 80.66% ఓట్లు పోలయ్యాయి. అంటే మే 13 రాత్రి 11:45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 2 గంటల 15 నిమిషాల్లోనే 4.16% ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 3.33 కోట్లు. ఇందులో 4.16% అంటే 17,19,482 ఓట్లు కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో పోలైనట్లుగా స్పష్టమవుతుంది. ఈ ఓట్లు మొత్తం 3,500 పోలింగ్ బూత్లలో పోలయ్యాయి. ఒక్కో బూత్లో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. 2 గంటల 15
నిమిషాలు అంటే 135 నిమిషాల్లో 491 ఓట్లు, అంటే ఒక నిమిషానికి 3 ఓటు వేశారు. అంటే ఒక ఓటర్ ఓటు వేయడానికి తీసుకున్న సమయం 20 సెకండ్లు. శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్మెంట్లో ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకండ్లు. లోక్సభ అభ్యర్థికి మరో కంపార్ట్మెంట్లో ఓటు వేశాక వీవీప్యాట్ రావడానికి 7 సెకండ్లు. మొత్తం 14 సెకండ్ల సమయం పడుతుంది. అంటే మిగతా 6 సెకండ్లలో ఓటర్ గుర్తింపు కార్డు చూపడం, దాన్ని పోలింగ్ అధికారి తనిఖీ చేయడం, ఓటర్ జాబితాలో ఆ పేరు టిక్ చేయడం, సంతకం లేదా వేలిముద్ర తీసుకోవడం, ఓటర్ చేతి వేలి మీద ఇంక్ పెట్టడం, ఇలా 6 సెకండ్లలో 2 ఓట్లు వేయడం సాధ్యమయ్యే పనేనా? పైగా మే 13 రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నమోదైన తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా 4 రోజుల సమయం పట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మే 13 పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన శాతం నుంచి మే 17న ప్రకటించిన తుది శాతం వరకు మొత్తం 12.62% పెరుగుదల ప్రకారం చూస్తే అర్ధరాత్రి అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 29,618 అదనపు ఓట్లు వస్తాయి. ఈ పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉండే అవకాశం లేదు. ఈ పెరుగుదల కొన్ని లక్షిత నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే జరిగి ఉంటే అది కొంతమంది అభ్యర్థులు లేదా పార్టీలకు భారీ విజయాన్ని ఇవ్వగలదు, మరి కొంతమందిని పూర్తిగా ఓడించగలదు అని ఏపీకి సంబంధించి డాక్టర్ పరకాల ప్రభాకర్ ఈ అవకతవకలన్నింటినీ కూడా వివరించడం జరిగింది.